సంక్రాంతి తర్వాత తెలుగు సినీ పరిశ్రమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సీజన్ ఏదంటే అది సమ్మర్. కొత్త ఏడాదిలో మిస్ అయిన అన్ని భారీ అంచనాల చూపు ఇప్పుడు మార్చి నెలాఖరు నుండి మొదలయ్యే ఈ గోల్డెన్ సీజన్ పైనే. అయితే ఈసారి వేసవి సాధారణంగా ఉండబోవడం లేదు. బాక్సాఫీస్ వద్ద అత్యంత ఉత్కంఠభరితమైన హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. అది కూడా కేవలం 24 గంటల వ్యవధిలో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన యాక్షన్ ధమాకా పెద్దితో వస్తుంటే, నేచురల్ స్టార్ నాని తన విభిన్న కథా చిత్రం ది ప్యారడైజ్ తో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాలకు రిలీజ్ డేట్ ను మార్చి 26, 27ను ఎంచుకున్నారు. రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు కేవలం ఒక్కరోజు తేడాలో విడుదల కావడం అంటే సినీ పండితులకు, ప్రేక్షకులకు ఇది నిజమైన పండుగే. దీంతో సమ్మర్ మరింత వేడిగా మారడం ఖాయమని విశ్లేషకులు ముక్త కంఠంతో అంటున్నారు. సాధారణంగా ఇలాంటి క్లాష్ ఏర్పడినప్పుడు ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందని, రేస్ నుంచి తప్పుకోవచ్చని చర్చ గట్టిగా నడుస్తోంది. ఈ రెండు చిత్రాల విషయంలో కూడా అదే జరిగింది. షూటింగ్ ఆలస్యం అవుతోందనే పుకార్లు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. అయితే ఈ పోటీపై నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. విడుదల టైంకి ఏం జరుగుతుందో చూద్దాం. రెండు పోటీ పడ్డా కూడా దేనికదే బాగా ఆడుతుంది. రెంటికి స్కోప్ ఉంటుంది అని చెప్పాడు. నాని మాటల్లో కనిపించిన నమ్మకం, ధైర్యం ఇప్పుడు నిజమైంది. పుకార్లను పూర్తిగా ఖండిస్తూ రెండు చిత్రాల నిర్మాతలు వరుసగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. పెద్ద నిర్మాత సతీష్ కిలారు ఒక ప్రత్యేక నోటు విడుదల చేసి మార్చి 27న తమ సినిమా విడుదల పక్కా అని బల్లగుద్ది చెప్పారు. దీంతో వాయిదా ప్రచారానికి చెక్ పెట్టారు. అటు దర్శకుడు శ్రీకాంత్ వదిల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలో ది ప్యారడైజ్ మేకర్స్ మార్చి 26నే సినిమా విడుదలని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఈ రెండు అగ్ర చిత్రాల రిలీజ్ డేట్లు మారబోతున్నాయనే రూమర్లకు శాశ్వతంగా చెక్ పడినట్లయింది. ప్రస్తుతం రెండు చిత్రాల చిత్రీకరణ సగానికి పైగా పూర్తయింది. జనవరి నెలాఖరులోపు షూట్ పూర్తి చేసి మార్చి చివరి వారం కోసం మెగా ప్రమోషన్లకు సిద్ధం కావాలి. మరి ప్రకటించిన తేదీలకు కట్టుబడి రామ్ చరణ్ పెద్దితో, నాని ది ప్యారడైజ్ తో నిజంగానే బాక్సాఫీస్ దగ్గర ఈ చరణ్ వర్సెస్ నాని అఖండ పోరును చూస్తామా? వేసవిలో అదనపు వేడిని ఈ యుద్ధం అందిస్తుందా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఉత్కంఠతో వేచి చూడక తప్పదు.